హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గుజరాత్లో ఉన్న స్వామి నారాయణ టెంపుల్ దర్శనానికి అయితే వచ్చేసానండి. ఫ్రెండ్స్, ఇది స్వామి నారాయణ టెంపుల్ ఎంట్రన్స్ భాగం అండి. ఇక్కడ ఎంట్రన్స్ గేటే చాలా పెద్దదిగా ఉంటుంది. మనం చూడడానికి అయితే ఒక కోటలా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా చాలా పెద్దదండి. ఇక్కడ స్వామి నారాయణ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్వామివారి దర్శనం అయిన తరువాత ఇక్కడ అన్నదాన సత్రానికి అయితే వచ్చేసానండి. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ అన్నదాన సత్రంలో వంటశాల చూడడానికి అయితే వచ్చేసానండి. ఈ వంటశాల చాలా చాలా పెద్దదండి. నేను ఇప్పుడు వచ్చి ఇటువంటి పెద్ద వంటశాలను అయితే ఇప్పుడు చూడలేదు. ఫ్రెండ్స్, అంతేకాదండి ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చూడని ఇడ్లీ అయితే ఎలా చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనకైతే రౌండ్గా ఉంటాయి కదా ఇడ్లీలు. ఇక్కడ అయితే వీళ్ళు కేక్ ముక్కల్లాగా ఇడ్లీని అయితే కట్ చేస్తూ చేస్తారు. అలాగే పకోడీ కూడా వెరైటీగా కూడా ఉంటుందండి. అలాగే చపాతీని కూడా వెరైటీగా తయారు చేస్తారు. ఫ్రెండ్స్, అంతే కదండి వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయితే మనం ఎక్కువగా తినలేము. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ తీపి ఎక్కువగా వాడతారు. పకోడీ కూడా తీయగానే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం పకోడీ అనగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి కన్ఫామ్గా ఉంటాయి కదండి. వీళ్ళైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అసలు వాడరండి. వీళ్ళు ఎక్కువగా వాడేది ఏమిటి అంటే తీపి మసాలాలు ఎక్కువగా వాడతారు. వీళ్ళు చేసే పకోడీ అయితే మంచి వెరైటీగా కూడా ఉన్నదండి. వీళ్ళు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో రకరకాల పిండిని కలిపారండి. అవి ఏ పిండి కూడా నాకు తెలియదు. అందులో షుగర్ ఎక్కువగా వేశారు. అలాగే మసాలాలు కూడా వేసి బాగా కలిపి ఇలా పకోడీ కింద అయితే తయారు చేస్తున్నారండి. నిజంగా అవి నేను తిన్న తర్వాత తీయగా ఉన్నది. ఇదేం పకోడీ రా బాబు అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి కారం అయితే ఎక్కువ అసలు తినరండి. వీళ్ళు ఎక్కువగా తీపి అలాగే మసాలా ఐటమ్స్ ఎక్కువగా తింటారు. వీళ్ళు తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని వెరైటీగా ఉంటాయి. మనం అయితే ఎక్కువగా తినలేం కూడా. అంతే కదండి, ఇప్పుడు వీళ్ళు తయారు చేసి ఇడ్లీ చూస్తే మరీ మనకి నవ్వు వస్తుంది. ఎందుకంటే మన ఇడ్లీ అనగానే మనకు రౌండ్గా ఉంటాయి కదండి. వీళ్ళైతే ఇడ్లీ కేక్లా చేస్తారు. కేక్లా తయారు చేసి అవి ముక్కల కింద కట్ చేస్తూ ఉంటారు. మీరు ఆ వీడియోని కూడా పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే చపాతీలు కూడా మంచి వెరైటీగా కూడా తయారు చేస్తున్నారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈ వంటశాలలో పనిచేసే వాళ్ళు అందరూ మంచి స్ట్రాంగ్గా ఉంటారు మనుషులు. ఎందుకంటే ప్రతిరోజు రకరకాల వంట ఐటమ్స్ అయితే ఇక్కడ ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కనీసం ఒక 5,000 మందికైనా ఇక్కడ వంట చేసే అంత సామాగ్రి కూడా ఇక్కడ ఉంటుందండి. ప్రతి అన్నీ కూడా ఏంటంటే కరెంటు ద్వారానే తయారు చేసేస్తారు. ఫ్రెండ్స్, నాకు ఫస్ట్ టైం అయితే ఇలా తయారు చేసే వంట ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు అర్థమైంది అది పకోడీ అని. అలాగే నాకు తినమని కూడా పెట్టారు. నేను తినగానే చాలా తీయగా ఉన్నది. ఇదేంటబ్బా పకోడీ తీయగా ఉన్నది, మనకైతే కారంగా ఉంటుంది కదా అనిపించింది. వీళ్ళు ఎందుకంటే తీపి ఎక్కువగా తింటారు. ఫ్రెండ్స్, అంతేకాదండి ఫ్రెండ్స్, ప్రతిరోజు స్వామి నారాయణ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు ఫుడ్ ఐటమ్స్ అయితే వీళ్ళే తయారు చేస్తారండి. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఐటమ్స్ తయారు చేసి అయితే ఇచ్చేస్తారు. ఎందుకంటే కరెంటు ద్వారా వీళ్ళకి మిషన్స్ అయితే ఉంటాయండి. ప్రతిదానికి ఒక్కొక్క మిషన్ ఉంటుంది. రైస్ కర్రీస్కి అలాగే మిగతా అన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రిషియన్ ద్వారానే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, నాకు మొదట్లో అర్థం కాలేదు ఇంతమందికి ఇలా ఫుడ్ ఐటమ్స్ ఎలా తయారు చేస్తారు అనిపించింది. నేను వంటశాలలోకి వెళ్ళగానే నాకు అప్పుడు అర్థమైంది. చాలా తక్కువ సమయంలో చాలా స్పీడ్గా కూడా ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు పకోడీ చూసారు కదా, ఒకసారి ఇడ్లీ కూడా చూడండి. కేక్ ముక్కలు ఎలా కట్ చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయండి. ఆ బాక్స్లో పిండి వేసేసి పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి. ఇడ్లీ పాత్ర అందులో పెట్టేస్తారు. అలాగే కరెంటు ద్వారా అవి ఉడికిపోతాయి. దాని తర్వాత ఇలా చిన్న చిన్న కేక్ ముక్కల్లా కట్ చేస్తారు. చూడడానికి కూడా మంచి వెరైటీగా కూడా ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి ఇడ్లీని ఏ విధంగా తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్, అంతే కదండి, అలాగే చపాతీని కూడా చూడండి, అవి ఇంకా చాలా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, స్వామి నారాయణ టెంపుల్ వంటశాలలో పనిచేసే వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు వీళ్ళు చపాతీ తయారు చేస్తున్నారు కదా, వీళ్ళు ఒక బ్యాచ్ అండి. వీళ్ళు నిమిషాల్లో చపాతీలు తయారు చేసేస్తారు. మనం అంత స్పీడ్గా కూడా మనం తయారు చేయలేము. వీళ్ళు తయారు చేసిన చపాతీ కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. అంతే కదండి, వీళ్ళు పెద్ద పెద్ద చపాతీలను తయారు చేసి కనీసం ఒక 100 చపాతీలు అయిన తర్వాత ఒక గరిటెతో కట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు అలా కట్ చేయగానే మంచి షేప్లో అయితే కట్ అవుతున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి ఇలా ఎంత వెరైటీగా తయారు చేస్తున్నారో. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.